భారతదేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటిస్తున్న వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అంతర్జాతీయంగా దేశం పరువు తీసేందుకు చావు తెలివితేటలు ఉపయోగించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రదాడికి పాల్పడ్డారు. పేర్లు అడిగి మరీ హిందువులనే కాల్చి చంపేశారు. అనంతనాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండ్గా పేరున్న బైసరస్ ప్రాంతం రక్తంతో తడిసిపోయింది. పర్యాటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన 7 ముష్కరులు అతి సమీపం నుంచి కాల్పులు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. అణువణువునా గాలింపు చేపట్టారు. ఉగ్రమూకల కాల్పుల శబ్దం వినిపించగానే బైసరన్ ప్రాంతానికి సైనిక బలగాలు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని హెలికాప్టర్లు, గుర్రాల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలియగానే జెడ్డా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పర్యటన కుదించుకుని వచ్చారు. హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. విషయం తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో ఘటనా స్థలానికి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 36 రోజుల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రదాడి జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు ఈ దారుణానికి దిగారు. హిందువులనే ఎంచుకొని మరీ చంపేశారు అంటే మతోన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఉగ్రవాదులు అందరినీ పట్టుకొని ఎన్కౌంటర్ చేసే దిశగా భద్రతా బలగాలు ఆలోచనలు చేస్తున్నాయి. అలాగే ఈ కుట్రకు కేంద్రంగా నిలుస్తున్న సంస్థని మూకుమ్మడిగా లేపేయాలని భద్రతా బలగాల పంతం. త్వరలోనే దీనికి సంబంధించిన రిజల్ట్ కనిపించే అవకాశం ఉంది.